నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఇసుకవాగు బజార్ నందు ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మకుమారీలు అందించే ఆధ్యాత్మిక సందేశం సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. పట్టణ పురవీధుల్లో నిర్వహించిన భారీ ఆధ్యాత్మిక ర్యాలీలో పాల్గొన్నారు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో భక్తులు, బ్రహ్మకుమారీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వినుకొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో మాఘమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారి మూల నక్షత్రం శుభ సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారికి, అదేవిధంగా అంకాలమ్మపేటలో వేంచేసి ఉన్న వినుకొండ పట్టణ గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి వద్దకు మేళ్ల తాళాలతో, కనక తప్పెట్లతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవాలయ అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ, వారాహి అమ్మవారి దేవస్థానం కమిటీ వారందరి ఆధ్వర్యంలో నూతన దేవస్థానానికి నవధాన్యాల చల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరలోనే గిరి ప్రదక్షిణ ఘాట్ రోడ్ కొండపైన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం శరవేగంగా జరగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మెయిన్ బజార్ మీదుగా రంగనాయక స్వామి టెంపుల్, ఏనుగుపాలెం రోడ్, శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం వరకు ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపేట నుండి బత్తుల రాఘవమ్మ, వేములూరి మణి, అంజమ్మ, అదేవిధంగా పాటిమీద బజార్, రైలుపేట, శృంగారపు వనం మహిళా భక్త బృందం పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్దిక నరసింహారావు, రెడ్డి వెంకట నరసయ్య దంపతులు, నరసింహ బ్రోకర్స్, దేశ సత్యనారాయణ, కాకుమాను రామారావు, వెంకటేశ్వర్లు, తారక్, పిచ్చయ్య భక్త బృందం పాల్గొన్నారు. జయ లక్ష్మీ నరసింహ స్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో మాఘమాసాన్ని పురస్కరించుకొని ఈరోజు శుక్రవారం మూలా నక్షత్రం, అమ్మవారి నక్షత్రం, వారాహి అమ్మవారికి పంచమి తిథి. ఈ శుభ సందర్భంగా వారాహి అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలంలో ఈ రోజున కూడా మరి మహిళా సేవకులందరి ఆధ్వర్యంలో, మరి దేవాలయ సేవకులందరి ఆధ్వర్యంలో, నిర్మాణ కమిటీ, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున నవధాన్యాలు చల్లుకొని యొక్క భూమిని శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెట్టాము. అదేవిధంగా వినుకొండలో మరి అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున అంకాలమ్మపేటలో వేయించేసినటువంటి వినుకొండ విలవేల్పు శ్రీ అంకాలమ్మ తల్లి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ మహోత్సవ కార్యక్రమాన్ని నరసింహస్వామి దేవస్థానం నుండి అమ్మవారి వరకు ఊరేగింపుగా మేళతాళాలతో, కనక తప్పెట్లతో అమ్మవారికి ఈ రోజున పసుపు కుంకుమ సారిని ఇవ్వడం జరుగుతుంది. అందులో పాల్గొన్నటువంటి మహిళా భక్తులందరూ కూడా అటు నర్సాపేట నుంచి రాఘవమ్మ గారు, కృష్ణవేణి గారు, మణి గారు, మరి అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామి సేవకులు పాటిమిన్ బజారు, రైల్పేట నుంచి, అదేవిధంగా ఆగాబాయ్ బజార్ నుంచి వచ్చారు. అదేవిధంగా డాల్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి కూడా రెడ్డి వెంకట నరసయ్య గారు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లోక కళ్యాణార్థం గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, కరువు కాటకాలు ఇలాంటివి ఏమి ఉండకుండా ఉండాలని, అదేవిధంగా అనుకోని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతున్న రీత్యా ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున లక్ష్మీ నరసింహ స్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి మరి స్ఫటిక రామలింగేశ్వర స్వామికి తెల్లవారుజామున 4:25 పంచసూక్తంతో పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సేవకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు.
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తూ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంపై వినుకొండలో హర్షాతిరేకులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుండి స్థూపం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు విడుదల చేసిన లోకేష్ కి ఈ సందర్భంగా నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న సహకారంతో ఈరోజు 1200 కోట్లు రిలీజ్ చేయడం అనేది ఈరోజు ఇది పేద విద్యార్థులందరికీ చాలా వాళ్ళ అభివృద్ధికి చాలా సహాయపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిరంతరం విద్యార్థుల సమస్యల పట్ల, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, విద్యార్థుల భవిష్యత్ మార్చే విధంగా నిర్ణయాలు తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ మనందరి శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరంలో కూడా ఇన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత కూడా వారి ఉద్యోగం వెళ్ళలేని దుస్థితిలో ఉన్నారు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కష్టపడి చదువుకున్న ఏ పేద విద్యార్థి ఇబ్బంది పడకూడదు, ప్రతి పేద విద్యార్థికి న్యాయం జరగాలి, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈరోజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకునే ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశం రావాలని ఈరోజు ఒక విశాఖపట్నానికి ఒక గూగుల్ లాంటి కంపెనీలు, టీసీఎస్ లాంటి కంపెనీలు, యాక్సెంచర్ లాంటి కంపెనీలు, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు, అంతేకాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసే విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా చెల్లెమ్మలందరూ కూడా మరొకసారి వినుకొండ నియోజకవర్గ తెలుగు యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే విద్యార్థులు వాళ్ళకున్న సమస్యలపై అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆధునిక అరాచక పాలనకు వ్యతిరేకంగా ఇదే రోడ్డు మీద వచ్చారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక అదే సమస్యల్ని నారా లోకేష్ గారు 1 by 1 సాల్వ్ చేసుకుంటా రావడంతో వాళ్ళ సంతోషాన్ని వెలిగించుకోవడానికి ఇదే రోడ్డు మీదకి థ్యాంక్ యూ నారా లోకేష్ గారు అని ఇదే విద్యార్థులు వచ్చారు. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఇదే స్పష్టమైన తేడా. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టారో అప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి సోమయోగం మొదలైంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అది విద్యాశాఖ మంత్రి అనేది, అదేవిధంగా ఐటీ పోర్ట్ఫోలియో అనేది చాలా క్రూషియల్ పోర్ట్ఫోలియో. సో ఒక పక్క విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు పాత బకాయిలు ఉన్నది ఏమి లేకుండా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చేసి వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడానికి సహకరిస్తూ, అదే చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రపంచ దేశాలు తిరుగుతా ఒక టీసీఎస్ కంపెనీ, కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీసే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్రపంచ దేశాలు తిరుగుతా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు నారా లోకేష్ గారు. అదేవిధంగా స్థానికంగా చూసుకుంటే ప్రతి 6 నెలలకి ఒకసారి జాబ్ నెల పెట్టి వెనుకుండా అనేది వెనుకబడి ప్రాంతం ఇక్కడ వెనుక సమస్య లేకుండా చేద్దామని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఇక్కడ అతను చదువు అంటే తెలియదు. ఎందుకంటే అతను చదువు అంటే తెలియదు, అతను చదువుకోలేదు కాబట్టి ఆ చదువుకో విలువ తెలియదు, విద్యార్థుల యొక్క సమస్యల పట్ల అవగాహన లేదు. ఏ విద్యార్థులు వాళ్ళ సమస్యల పట్ల రోడ్డు మీద అయితే అరెస్ట్ చేయించిన చరిత్ర బొల్లా బ్రహ్మనాయుడు గారిది. కానీ జీవి ఆంజనేయులు గారి మనస్తత్వం ఎలాంటిదంటే ఏ విద్యార్థి
చదువు నిరుపేద పేదరికం వల్ల చదువు అవును అవుతుందని చెప్పేసి ఎంతో మంది పేద విద్యార్థులకి 2004 నుంచి ఇవాళకి కూడా తన సొంత జేబులో డబ్బులు తీసి స్కాలర్షిప్ అందజేస్తున్నారు. కానీ గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారంటే వీళ్ళు స్టూడెంట్స్ ఏదైతే డబ్బులు కావాలో వాళ్ళ డబ్బులు వాళ్ళ జేబు నింపుకోవడం సరిపోయింది. అది స్పష్టమైన తేడా. సో ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. జగన్ ప్రభుత్వం జీవి గారికి జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఎటువంటి విద్యార్థులు చూడకుండా విద్యార్థులందరినీ ఇబ్బంది పెట్టి చదువుకు దూరం చేసి నిరుద్యోగులుగా నిలిచినటువంటి గత వైసీపీ ప్రభుత్వం అయితే నేను ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ రోజు అతను ఆంధ్రప్రదేశ్ 600 కోట్లు అయితే 12 కోట్లు దాదాపుగా 18 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు విడుదల చేసి పీజీ మెంబర్షిప్ ఇస్తుంది మా ఇండియా కుటుంబ ప్రభుత్వం చెప్పి మేము గౌరవాలు చెప్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ బకాయిల వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునే కాదాలు కళాశాల యాజమాన్యం అటు ప్రభుత్వం చెల్లించక అటు వాళ్ళ తల్లిదండ్రులు చెల్లించకపోతే చివరికి విద్యార్థులు ఒత్తిడి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చివరికి వెళ్ళి హాస్టల్ తాకట్టు పెట్టి విద్యార్థులు ఫీజు చేసే విషయం గతంలో మనం చూసాం. గతంలో చదివే బాధ్యత మీది, చదివించే బాధ్యత మాదని చెప్పి మేము అధికార రాష్ట్రంలో చెప్పాము. అధికార వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. గతంలో నేను చదువుకుంటున్నా 2019 నుండి 22 దాకా నేను డిగ్రీ చదువుతున్న సమయంలో అందులో మోసం చేశాను అనుభవాలు. ఆనాడు విద్యార్థి ఉన్నారు, విద్యార్థి ఉన్న పల్లెలు వసతి ఒక్కసారే పడ్డది. 4 సార్లు వసతి కడతాను జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ప్రత్యక్ష సాక్షి నేనే. ఆనాడు రాష్ట్రంలోనే జగన్మోహన్ చరిత్ర ఇలాంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎంతమంది మిగిలిపోయారు. చదువుకు దూరమై చివరికి గేదెలు రాసుకుంటే అయితే ఆరోగ్యం ఇంట్లో ఉండే పరిస్థితులు చివరికి మేము చదివించలేమో అని చెప్పి చాలా మంది ఆడపిల్లలు పెళ్లిగా చేసే రావడం. ఇవాళ ప్రతి ఒక్కరు చదువుకుంటూ ఉన్నారు. ఆడపిల్లలు చదువుకొని ఇంట్లో వారి తల్లిదండ్రులకి ఆదర్శంగా నిలుచుకుంటా ఉన్నారని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. ఒకరు చెప్తున్నాం ఎంబీఏ కూడా ఉంటే విద్యార్థులు తరపుండే ప్రభుత్వం దాని కార్యక్రమం భాగంగా 16,340 టీచర్ పోస్టులు అధికారులు రాకముందు రాయించాం. అధికారులు వచ్చిన తర్వాత మాకు నిలబెట్టుకున్నాం. గత జగన్మోహన్ మాట చెప్తాడు, మనం తిప్పాడు. 6,000 పోలీసులతో ఇచ్చాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవాళ నిధులకు న్యాయం చేయాలన్నా, నిరుద్యోగులకు అండగా ఉండాలన్నా, నిరుద్యోగులకు పోవాలన్నా ఒకటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధ్యం చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. జీవి గారి వెనుక నియోజకవర్గం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పేద విద్యార్థులకు నిధుల కాలం ముస్లిం పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చారు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా జీవి గారు పేద విద్యార్థుల కోసం నిరంతరం కష్టపడతా ఉంటారని చెప్పి సందర్భంగా చేసుకుంటాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వినుకొండ డిపో నుండి కోటప్పకొండకు 50 బస్సులు, శ్రీశైలంకు 10 బస్సులు, త్రిపురాంతకంకు 6 బస్సులు, మన్నేపల్లికి 4 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ జె నాగేశ్వరరావు తెలిపారు. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని మరియు భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచడం జరుగుతుందన్నారు. కోటప్పకొండ సర్వీసులు వినుకొండ బస్టాండ్ మరియు అరుణ హాల్ సెంటర్ నుండి, త్రిపురాంతకం మరియు శ్రీశైలం సర్వీసులు వినుకొండ బస్టాండ్, ముళ్లమూరు సెంటర్ నుండి మరియు మన్నేపల్లి సర్వీసులు వినుకొండ బస్టాండ్ నుండి నడపటం జరుగుతుందని వారు తెలిపారు. వినుకొండ మరియు పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. ఈ నెల 15వ తారీఖు ఆదివారం నాడు శివరాత్రి సందర్భంగా వినుకొండ డిపో నుంచి కోటప్పకొండకి 50 బస్సులు, శ్రీశైలానికి 10 బస్సులు, త్రిపురాంతకానికి 6 బస్సులు, అదేవిధంగా మన్నేపల్లి కొండకు కూడా 4 బస్సులని ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. అంతేకాకుండా అవసరాన్ని బట్టి ఇంకా బస్సులని పెంచడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా కోటప్పకొండకి ఫేరు పెద్దలకి 60 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు, శ్రీశైలానికి 350 రూపాయలు పెద్దలకి, 180 రూపాయలు పిల్లలకి, త్రిపురాంతకానికి 50 రూపాయలు పెద్దలకి, పిల్లలకి 30 రూపాయలు, మన్నేపల్లి 55 రూపాయలు 30 రూపాయలుగా నిర్ణయించడమైనది. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థము మనం టౌన్లో కూడా నర్సరాపేట రూట్లో
అరుణామహల్ దగ్గర ఒక టెంట్ వేసుకొని అక్కడి నుంచి కూడా క్యాంప్ అరేంజ్ చేస్తాము. అదేవిధంగా ముళ్ళమూరు బస్ స్టాండ్లో కూడా అటు త్రిపురాంతకం పోయే ప్యాసింజర్లందరూ కూడా కన్వీనియంట్గా అక్కడ కూడా టెంట్ అరేంజ్మెంట్ పెట్టుకొని క్యాంప్ అరేంజ్మెంట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ బస్ స్టాండ్లో కూడా క్యాంప్ పెట్టుకొని టెంట్ అరేంజ్మెంట్ పెట్టుకొని ప్యాసింజర్లకి కన్వీనియంట్గా బస్సులను అరేంజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేసుకున్నామని తెలియజేస్తున్నాం. ఈ WFT ప్రోగ్రామ్ను అనుసరించి లేడీస్కి మామూలు బస్సుల్లో లాగానే ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో ఈ అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగానే వర్తిస్తున్నట్టుగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అది తెలియజేస్తున్నాం. కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. క్యూ లైన్ లో వేచి ఉండే భక్తుల కోసం 6 లక్షల మంచినీటి బాటిళ్లు, 1,00,000 మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. చిన్నారుల కోసం పాలు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు. కొండపైన కింద కలిపి మొత్తం 170 మంది వైద్య సిబ్బంది 3 రోజుల పాటు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు. జాతర ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచేందుకు 600 మంది సిబ్బందిని శానిటేషన్ పనుల కోసం కేటాయించామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ని 3 రోజు 14, 15, 16th షిఫ్ట్ సిస్టంలో 8 hour షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2,500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరాపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి to and fro they can travel from that particular shuttle buses. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ ట్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని
పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాళ్ళు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది. అక్కడ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి. అందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. దానికి అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.